దాని గురించి చర్చనే లేదు. చర్చ వచ్చినప్పుడల్లా ఇష్యూ డైవర్ట్ చేస్తున్నారు, ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ వర్షాలు పడ్డాయి, కనీసం ధాన్యాన్ని కొనుగోలు చేసేటువంటి కెపాసిటీ లేని ప్రభుత్వం, సత్తా లేని ప్రభుత్వం ఇది. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో ధాన్యం రోడ్ల మీద ఉన్నది, వర్షం పడ్డప్పుడల్లా తడుస్తున్నది, రైతులు అరిగోసపడుతున్నారు. నష్టపోయిన రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తలేదు. మేము గతంలో డిమాండ్ చేసినాం, తడిసిన ధాన్యాన్ని కూడా కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఇలా కొనుగోలు సరిగా జరగలేకపోయినాయి. దానికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే వహించాలి. గతంలో కేసీఆర్ గారు గిట్నే వచ్చినప్పుడల్లా నేను 10,000 రూపాయలు ఇస్తా నష్టపోయిన వాళ్ళకి చెప్పారు, లాభత్త లేకుండా పోయి ఇలా ఫామ్ హౌస్ పరిమితమైంది. ఈ ప్రభుత్వం కూడా అదే పందాన్ని కొనసాగిస్తున్నది. ఇలా 3.5 ఎకరాల లోపు వాళ్ళు మాత్రమే రైతు భరోసా ఇస్తారట. అంటే మీతో ఏం పాపం చేశారు? మీరు ఎన్నికలప్పుడు హామీ ఏమిచ్చారు? రైతు భరోసా ఇస్తున్నారు, రైతు కూలకు పైసలు ఇస్తున్నారు, బోనస్ ఒక్క సన్నబడ్డకి ఇస్తాను, మీరు సన్న బ్యాంక్ ఇస్తాను, బోనస్ ఇస్తున్నారు. మీరు ఇప్పుడు వేసారు మొత్తం తగ్గించుకుంటూ ఏదో నామమాత్రంగా ఒకరితో కొంతమందికి లాభం చేసి మేము మొత్తం 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పుకునే ప్రయత్నం ఇలా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. ఇలా 2,500 రూపాయలు మహిళలకు ఇస్తున్నారు, అది పోయింది. 40,000 రూపాయలు ఇవాళ ఒక్కొక్క మహిళలకు అడగాలి, మహిళలందరూ అడగాలి. ఇవాళ 4,000 రూపాయలు నిరుద్యోగులు ఇస్తున్నారు, అటే పోయింది. 2,000 రూపాయలు ఆసరా పెన్షన్ 4,000 ఇస్తున్నారు, అవి అటే పోయినాయి. రైతుకులో 12,000 రూపాయలు ఇస్తున్నారు, అది పోయింది. రైతు భరోసా అది పోయింది. అన్ని పోయినాయి, అన్ని గాలి కొలేసిరు. వట్టి మాటలతో టైంపాస్. 18 నెలల నుంచి ఇవే టైంపాస్. 6 గ్యారంటీల చర్చ వచ్చిందంటే మళ్ళా ఆ ఇష్యూని డైవర్ట్ చేసి కథం. కాబట్టి ఇలా అన్ని విషయంలో ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం 6 గ్యారంటీల మీద దృష్టి పెట్టండి. మీరా ఎట్లా ఎవరిని అరెస్ట్ చేయరు, దానిలో ఇక నమ్మకం ఏంది? మీ మీద కాంగ్రెస్ పార్టీ నమ్మకం ఎప్పుడో వీకింది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసు అన్నారు, అటే వీకింది. విద్యుత్ కొనుగోళ్ల కేసు అన్నారు, అటే పోయింది. కాళేశ్వరం అన్నారు, నిన్న నోటీస్ ఇచ్చారు, ఏం చేస్తారో తెలియదు. ఫార్ములా ఈ కేసు అన్నారు, సుప్రీంకోర్టు ఇచ్చిన ఇంతవరకు ఏం కేసు దాని అడ్రస్ లాభత్త లేకుండా పోయింది. డ్రగ్స్ కేసు అన్నారు, అది పోయింది. ఏం కేసులో మీతో ఏం కాదు కూడా. ఇక కాంగ్రెస్ పార్టీతో ఏం కాదు, మీ అన్ని వట్టి మాటలే. మీరు 6 గ్యారెంటీలు అమలు చేయరు, మీరు అవినీతి చర్యలు తీసుకోరు, మీతో కాదు కూడా. అట్టే చేష్టలకి వివరిస్తున్నారు మీరందరూ కూడా. కానీ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నమ్మకం, విశ్వాసం పోయింది. వీళ్ళు ఏమీ చేయలేని చేతనావస్థలో ఉన్నారన్న విషయాన్ని ప్రజలకు అర్థమైపోయింది. మూటలు తీసుకుపోయి ఆ కప్పం ఢిల్లీకి అప్పయ్యపడం తప్ప వీళ్ళు చేసేది ఏం లేదు. కాబట్టి ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు నిలదీయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు దేవస్థానంలో ప్రతిసారి రాయరాజేశ్వర దేవస్థానంలో ప్రతిసారి